నువ్వు నన్ను పట్టుకున్నావనుకో, నేను ఈ దొంగతనాన్నే వదిలేస్తాను. నేను నిన్ను పట్టుకున్నాననుకో, ఈ ఊర్లో దొంగల భయమే ఉండదురా. సరే, ఓకే, ఇందులోనే దాక్కుంటాను. కవితల్ని ఎంతో బాగా చెప్పారు. ఇక్కడ కవి సమ్మేళనం జరుగుతుంది కదా, అందుకే ఇలా వచ్చి పడుతున్నాయి. మన ఊరికి ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి కదా, ఈ ముసుగు వేసుకున్న వీరుడు ఉరుములు మెరుపులు కురిపిస్తాడు. నేను దానికేమీ రాలేదు. నేను ఊరికే ఇక్కడ దాక్కున్నాను. కడుపులో నొప్పి వస్తే స్కూల్కి లీవ్ పెట్టు. కడుపులో గుడగుడమంటే సహపంక్తి భోజనం పెట్టండి అయ్యా. మీరంతా చప్పట్లు కొట్టాలి. అరే, ఎవరుడు నన్ను ఇరికించేస్తాడు? నన్ను మాట్లాడుతున్నారు. తన దగ్గర ఉన్నది ఆ అందమైన షాలు. తన దగ్గరే ఉంది ఆ అందమైన రష్మి షాలు. అందులో దాగుందట. అరే, ఎందుకురా నా గురించే మాట్లాడుతున్నావు? తన దగ్గర ఉన్నది ఆ అందమైన రష్మి షాలు. తను పట్టుకుంటాడు ఆ బాలు. పట్టుకొని చూపిరా. నేను నీ వెనకాలే నిల్చున్నాను. ధైర్యం ఉంటే పట్టుకో. అవును, నువ్వెవరు? ఇప్పటి వరకు నా గురించి మాట్లాడి ఇప్పుడు ఎవరన్నా అడుగుతున్నావా? ఊరికనే కూర్చున్న వాడిని గెలికావు కదరా. ఇప్పుడు ఈ సింహం గర్జిస్తుందిరా, నీ మీద దూకుతుందిరా. అక్కడున్నాడు దొంగ, వాడిని పట్టుకోండి. పట్టుకోండి. ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. హనీ, నువ్వు దిగులు పడకు, మేము వచ్చేసాం కదా. తన్నులు తినడానికి మీకు ఇంత డబ్బు ఇస్తున్నాను. వెళ్ళి 4 వాళ్ళని తనండి.
నేను ఒక్కడే ఇరుక్కుపోయినా తప్పించుకోవడం తప్ప వేరే దారి లేదు. ఆయ్, ఆయ్. ప్రజలందరినీ మోసం చేస్తావరా? నేను పట్టుకుంటాను. లేదు, నేను దాన్ని పట్టుకుంటాను. తప్పించుకున్నాను. నేను పట్టుకునేవాడిని కదా, నువ్వెందుకు అడ్డుగా వచ్చావు? తప్పుకోండి, నేను ఇప్పుడు షార్ట్ కొట్టాలి. అయ్యా! ఈసారి తప్పకుండా దాన్ని పట్టుకుంటాను. అవుట్ 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 అవుట్. చెరువులో ఉన్న నీళ్లు, ఆ నీళ్లతో కొడుకోవాలి నేను ఈ శర్వాణిని. సారీ కన్నా సార్. మీరందరూ సిద్ధమయ్యి ఎవరింటి పెళ్లికి వెళ్తున్నారు? అది కాదు, ఈ రోజు కవి సమ్మేళనం, అందుకే అక్కడికి వెళ్తున్నాను. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళి ఏం చేయబోతున్నారు సార్? చూడటానికి పంచరైన టైర్ లా ఉంటాను, కానీ నేను ఒక కళాత్మక కవిని. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు చప్పట్లు కొట్టి ఏం ప్రయోజనం రా? నా శర్వాణిని మురికి చేశారు కదా, ఇక నేనే ఎక్కడికి వెళ్ళాలి? సారీ సారీ సారీ, మీరు లోపలికి రండి. నేను వాషింగ్ మిషన్ లో వేసి అంతా క్లీన్ చేసిస్తాను. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది? నన్ను తీసుకువెళ్లి వాషింగ్ మిషన్ లో వస్తున్నారు కదా, అందుకే భయపడ్డాను. చప్పట్లు కొట్టండి. కాదు కాదు, మిమ్మల్ని వాషింగ్ మిషన్ లో వేయను. మీ డ్రెస్ ని మాత్రం వాషింగ్ మిషన్ లో వేసి డ్రై చేసిస్తాను. ఈ రోజు కవుల మహాసభలకు వేచేసినటువంటి మొదటి వ్యక్తి గజేశ్వర్. అందరూ ఈయనకి చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి. కానివ్వండి. నేను చెప్పే ప్రతి ఒక్కటి కవితే. ఇవన్నీ కవితలు అంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. లోకంలో ఎక్కడ తిరిగి చూసినప్పటికీ కవితే. నా గురించి కవిత రాశాడు. ఎక్కడ కవితే, అక్కడ కవితే. భూమి నుంచి ఆకాశం వరకు కూడా కవితే. ఏమంటే కవి గారు, మీ కవితలు తట్టుకోలేకపోతున్నాను బాబు, వచ్చి కూర్చోండి. అవమానపరుస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఎవడు వాడు? ఎక్కడ వాడు? ఎక్కడి నుంచి వచ్చింది రా నీకు ఆ ధైర్యం? నిన్ను ఊరికే వదిలిపెట్టనా? వదలండి, నన్ను వదలండి. నందు, అందరి పద్దు, అందరూ నా క్యారెక్టర్లు తినడానికి వచ్చేసారా? పండి. నీకు ముందే చెప్పాను క్యారెక్టర్లు జాగ్రత్తగా చూసుకోమని. ఎక్కడికి వెళ్ళి తగలడ్డాడో ఏమిటో కనిపించడం లేదండి. నా దగ్గర రావద్దు, నేను అమ్మాయికుడిని, నన్నేం చెయ్యొద్దు. భయపడకు, నేనే హనీ, చూడు. నువ్వేం చేస్తున్నావు హనీ? నేను దిష్టి బొమ్మగా మారాను, ఎందుకంటే కాకులకి దిష్టి బొమ్మలంటే చాలా భయం కదా. నీకు అసలు తెలివితేటలేవా? కాకులు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాటిని కర్రతో కొట్టాలి నీకు తెలియదాయండి. కుండలో ఉన్నందువల్ల నాకేమీ తెలియలేదు. నీ వల్ల ఏమైందో చూసావా? ఇంటికి వెళ్ళి స్నానం చేసిరా. రేపైనా సరిగ్గా టైంకి రా, ఎందుకంటే మన దగ్గర చాలా క్యారెట్స్ ఉన్నాయి. వీటన్నిటిని తీసుకెళ్లి అమ్మితే బోలెడంత డబ్బు వస్తుంది. నీకు అర్థం? నందు, అందరి బంధు, నందు బెస్ట్ ఫ్రెండ్ హనీ వచ్చేసాడు.
సుల్తాన్ కొడుకురా బ్యాడ్ మంకీ. అన్ని బాగా పెరిగాయి, అన్నిటినీ నాకే అమ్మేయండి. మొత్తం 5,000 రూపాయలు లేదు, ఇచ్చేస్తాను. లేదు. మేము వీటిని మార్కెట్ లోనే అమ్ముతాం, మాకు బాగా డబ్బులు వస్తాయి. మార్కెట్ ఏజెంట్ ని నేనే. నేను లేకుండా మీరు అమ్మటం కుదరదు. నీ సహాయం మాకేమీ అక్కర్లేదు, అంతా మేము చూసుకుంటాం. ఎలా అమ్ముతారో నేను చూస్తాను. అసలు క్యారెట్లు ఇక్కడ ఉంటే కదా. అన్నిటినీ నాశనం చేసేయంట్రా. మీరు అసలు ఏం చేస్తున్నారు? మొత్తం ఆపేయండి. ఈ తోట పెరగడానికి ఎంత కష్టపడ్డావో తెలుసా? ఏంటి నందు నవ్వుతున్నాడు? అరే నందు, వాళ్ళు మన క్యారెట్ ని నాశనం చేస్తున్నారు. ఏమీ దిగులు పడకు. ఇప్పుడు ఎలా అమ్ముతారు? మొత్తం అంతా మేము నాశనం చేసేసాం కదా. అసలు మీరు ఎలా మార్కెట్ కు వచ్చేసారు? అది ఇంట్లో నుంచి ముందు లెఫ్ట్ తీసుకున్నాం, ఆ తర్వాత జీపీఎస్ ఆన్ చేసి స్ట్రైట్ గా వచ్చేసాం. బ్రిడ్జ్ మీదుగా వస్తే లేట్ అవుతుందని చెప్పి షార్ట్ కట్ లో మేము వచ్చేసాము. ఏంటి ఐడియా బాగుందా? ఈ క్యారెట్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకొచ్చేసారా? అయినా కూడా మీరు అమ్మడానికి కుదరదు. నందు, అందరి బంధు, ఎలాగలాగా మనం ఇక్కడికి వచ్చేసాం కదా, సైలెంట్ గా ఉండు, అంతా చూసుకుందాం. రండిరా. రే రాజు, రవి, మున్నా, పప్పు. సుల్తాన్ కొడుకు బ్యాడ్ మంకీతో గొడవ పడేంత ధైర్యం వచ్చిందా మీకు? జగ్గు దాదా జ్యూస్ తెచ్చాను. దీని తర్వాత పైనాపిల్ జ్యూస్ కావాలి. రెడీ? అలాగే జగ్గు దాదా. ఇంతకు ముందు ఎగరావు కదా, ఇప్పుడు మేమందరం వచ్చాం, ఎగురు. రండిరా అబ్బాయిలు, జగ్గు దాదాతో యుద్ధం చేయడానికి. మీరంతా సైన్యంగా వచ్చారా? ఇక్కడి నుంచి వెళ్ళిపో, అదే నీకు మంచిది. వెళ్ళకపోతే ఏం చేస్తావు? నేనేమి చేయాల్సిన అవసరం లేదు, మా అన్నయ్య మీ సంగతి చూసుకుంటాడు. నన్నెందుకని ఇరికిస్తావు తమ్ముడు? అరే అన్నంటే నువ్వు కాదులే, ఈ ఏరియాలో ఇంకో అన్న ఉన్నాడు, ఈ ఏరియా మొత్తం ఆయన కంట్రోలే. ఒక్క దెబ్బకి నువ్వు ఫ్లాట్ అయిపోతావు జగ్గు. ఎవరు మీ అన్న? రమ్మను రమ్మను, పిలు. హలో, మా అన్నయ్య లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడు. హలో లల్లు, ఇంట్లో ఏం చేస్తున్నావు? రారా, ఈ రోజు మీ తమ్ముడు పని పట్టేస్తున్నాను. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నీ బాబుని, జగ్గు దాదాని. నీకు ధైర్యం ఉంటే ఫ్రూట్ మార్కెట్ కి రా, నేను నీ కోసం వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుకు, లేదంటే అన్నతో పాటు ఆయన మనుషులు వస్తారు. నోరు మూయి, నువ్వెవరినైనా పిలుచుకురా, నన్నేం చేస్తారో అది చూస్తాను. ఈ పోలీస్ ఎందుకు వచ్చాడు రా తమ్ముడు? నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా? నన్ను ఫుట్బాల్ లో ఆడుకుంటావా? నా ఎముకలు విరగొడతావా? పోలీసు వాడినే బెదిరిస్తున్నావా? మీరు పోలీసు వారా? నేను మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తాను? నేను మా అన్నతో ఫోన్ లో మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసింది ఇదిగో ఈ అన్నకే. ఓహో. నువ్వు ఆ పని చేసి ఉండకూడదు తమ్ముడు, ఆ పని చేసి ఉండకూడదు. నా ఏరియాలోనే రౌడీ తను చూపిస్తున్నావా? కానిస్టేబుల్స్, వీడిని బాగా తన్ని లోపలేయండి.
దాడి చేద్దాం. ఇప్పుడు మా నుంచి నిన్ను అసలు ఎవ్వరూ కాపాడలేరు. అరే ఇలాంటి పని నువ్వు చేసుండకూడదు తమ్ముడు. నేను కూడా చేస్తాను. జగ్గు అని వద్దు. వీడిని ఓడించాలంటే ఈ పత్తే మనకు కరెక్ట్. చూస్తూ ఉండి జగ్గు, ఇప్పుడు నిన్ను ఏం చేస్తాను? నువ్వే నా కాళ్ళ మీద పని క్షమాపణ కోరుతావు. అలాగా రా, రా, వచ్చి చూడు. పద. ద్రాక్ష తీయగా ఉంటుందా? ఇది దాచ కాదండి, చక్కెర చక్కెర. అయితే వద్దు, వదిలే. మేము నిన్నే పంచదార కొనుక్కున్నాము. అంటే అంత తీయగా ఉంటుందని చెప్తున్నాను. అయితే ఒకటి రుచి చూడు నువ్వు. ఇది బాగానే ఉంది. ఆ నల్ల ద్రాక్ష రుచి ఉన్నాయి. తీసుకోండి. ఏది ఇమ్మంటారా? కడుపు నిండిపోయింది. ఇప్పుడు తీసుకొని ఏం చేయమంటావు? ఊరికే జోక్ చేశాను అంతే. ఏ అనుమానమా? రెండిట్లో అరకిలో ఇవ్వు. అరే, ఈయన పక్కింట్లో ఉన్న అన్నయ్య కదా, గాల్లో ఎగురుతున్నారు. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారో ఏంటో. అన్నయ్య, ఎలా ఎగరడం నేర్చుకున్నారు? నాకు నేర్పివచ్చుగా. నేనేమీ ఎగరలేదు, నన్ను గాల్లోకి విసిరేశారు. ఎవరు? నేనే తమ్ముడు, నేనే. ఆ జగ్గు నేనే. ఆ జగ్గు దాదా. ఈ రోజు నుంచి ఈ ఏరియాకి నేనే రాజుని. ఇక్కడ అన్ని కొట్ల వాళ్ళు నాకే ఇలా చూడు, నువ్వు జగ్గు దాదా అయ్యుండొచ్చు, బగ్గు దాదా అయ్యుండొచ్చు. ఇది మా చోటు. ఇక్కడ అలాంటివేమీ జరగవు. ఎరా అబ్బాయి, నీ తల పగల కొడితే సరిపోతుందా? వదిలేండి, వదిలేండి, వదిలేదు, వద్దు. ఏయ్, వాణ్ణి వదిలేయ్. నాకు గాని కోపం వచ్చిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. ఎనీ డౌట్? అరటిపండు సైజులో ఉన్నావు, నన్ను ఎదిరిస్తున్నావా? వదిలేండి. వద్దు వద్దు జగ్గు దాదా, మేము మామూలు వస్తాం. ఇస్తాము. అయితే సరే, మీరంతా మంచివాళ్లే. నేనున్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. మీ అందరికి ఏమైంది? ఎందుకు వీళ్ళు చూసి మీరంతా భయపడుతున్నారు? ఎనీ డౌట్? మేము చాలా చిన్న చిన్న వ్యాపారులు అండి, కానీ మమ్మల్ని బతకనివ్వండి. పద పోపెట్, వీళ్ళకి చెప్పి మనకు అసలు టైం వేస్ట్ చేయి.
ఈ బత్తాయి జ్యూసు ఎంతకిస్తావు? మీకు ఫ్రీగా ఇస్తాను దాదా. నువ్వు తెలివైన వాడివి, చాలా తెలివైన వాడివి. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. అరే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? చప్పట్లు కొట్టండి సరేనా? కన్నా సార్ జాగ్రత్త. అరే ఇదేంటి ఇది? పేస్ట్ కాదు, చెట్లకు వేయడానికి పేడ తీసి పెట్టాం. బీడా కొట్టుకు వెళ్తే బీడా ఇస్తారు, ఇక్కడికి వస్తే నా నోట్లోకి ప్యాడ్ వెళ్ళింది. చప్పట్లు కొట్టండి. హనీ బాబా ఏమైంది? హనీని జగ్గు దాదా కొట్టాడు. అరే ఇంతకీ ఎవరా జగ్గు దాదా? ఎందుకు మిమ్మల్ని కొట్టాడు? నేను వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడొక దున్నపోతు. అరే తీగను చూసాను, నట్టుని చూసా, స్క్రూని చూశాను. ఇలాంటి వాళ్ళని నా జీవితంలో ఎంత మందిని చూస్తుంటాను. చప్పట్లు కొట్టండి. నువ్వేమన్నావు? అవును, మీరు చాలా ఎద్దులను చూశారు కదా. ఇంకో ఎద్దును చూసి మీరేం చేస్తారు? అనవసరంగా టైం వృధా. స్టవ్ మీద వంకాయ కూర ఉడుకుతూ ఉంది. ఈ కొత్త దాదా మన ఏరియాలో ఏం చేస్తున్నాడబ్బా? ఏంటో తెలీదు, అరటిపండు తొక్క తీసి పారేసినట్టు పారేస్తున్నాడు అందరినీ. ఏంటి